ఒకవైపు అమెరికా ఇరాన్ల మధ్య వార్ ఇంకా ఎండ్ కాకముందే ఈ వార్ కొత్త డైమెన్షన్స్ తీసుకుంటోంది. తాజాగా అమెరికా, సౌదీ అరేబియా జాయింట్గా ఇరాక్లోని అనేక రాష్ట్రాల్లో ఉన్న ఇరాన్ బ్యాక్డ్ మిలీషియా పైన అటాక్ చేసింది. అంటే ఇరాక్లో ఉన్న షియా మిలీషియా గ్రూప్స్కు ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమిలో హిజ్బుల్లా, లెబనాన్లో, గాజాలో హమస్, ఇరాక్లో షియా మిలీషియా గ్రూప్స్, యమన్లో నార్త్ యమన్లో హూతీస్ ఉన్నారని నేను చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఆ ఇరాన్ బ్యాక్ సపోర్ట్ చేసేటువంటి, ఇరాన్ మద్దతుతో పనిచేసేటువంటి షియా మిలిటెంట్ గ్రూప్ అయిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ పైన అమెరికా, సౌదీ అరేబియా కలిసి దాడి చేశాయి. ఈ దాడికి కారణం ఏంటి అంటే, ఇటీవల కాలంలో సౌదీ అరేబియా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇరాకీ మిలిటెంట్లు డ్రోన్లతో అటాక్ చేస్తున్నారు. సో ఈ ఇరాక్లో ఉన్నటువంటి పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ 2014లో ఐసిస్పై పోరాడటానికి ఏర్పడినటువంటి గ్రూప్. ఎందుకంటే ఐసిస్ అంటేనే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. సో ఇరాక్లోని అనేక ప్రాంతాలు, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో ఐసిస్ రాజ్యమేలేది. ఆ ఐసిస్ పైన అమెరికా పోరాడేది, మీకు బషర్ అల్ అసద్ ప్రభుత్వం సిరియాలో పోరాడేది, ఇరాన్ సపోర్టెడ్ మిలిషియా కూడా పోరాడేది. ఇలా ఐసిస్ ఫైట్ చేసేందుకు ఈ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ఏర్పడ్డాయి. ఐసిస్ను అంతమయ్యాక ఈ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ఇరాక్ సైన్యములో అధికారికంగా భాగమయ్యాయి. ఇరాన్ బ్యాక్డ్ షియా మిలిషియా గ్రూప్ అయిన అఫీషియల్గా ఇరాక్ సైన్యములో భాగం. దీంతో పాటు ఈ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్తో పాటు ఇతర షియా మిలిషియా గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటికి కూడా ఇరాన్ మద్దతుగా ఉంది. సో ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికాతో కలిసి అటాక్ చేయడం ద్వారా ఒక రకంగా ఈ వెస్ట్ ఏషియా వార్లో సౌదీ అరేబియా ప్రత్యక్షంగా ఇరాన్ పైన యుద్ధానికి దిగకపోయినా ఇరాన్ ప్రాక్సీస్తో డైరెక్ట్ వార్లో ఎంటర్ అయినట్టుగా అయింది. సో ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది అనుమానం. ఇప్పటిదాకా అమెరికా దూకుడుకు కాస్తంతైనా రెసిస్టెన్స్ చేస్తున్నది సౌదీ అరేబియానే. ఎందుకంటే ఇటీవల ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరిట స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన మిలిటరీతో విరుచుకుపడదామంటే సౌదీ ప్రభుత్వం అంగీకరించలేదు. సౌదీ అరేబియా ఇప్పటి వరకు ఇరాన్తో ప్రత్యక్ష ఘర్షణ దిగలేదు. ఇరాన్ అయతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలకు కూడా సౌదీ డెలిగేషన్ అటెండ్ అయింది. సో సౌదీ అరేబియా కాస్త స్ట్రాటజిక్ రిస్ట్రెయింట్, వ్యూహాత్మక సంయమనాన్ని పాటిస్తూ వస్తుంది. సో సౌదీ అరేబియాలోని అమెరికన్ బేసెస్ పైన, సౌదీ అరేబియన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇరాన్ దాడులు చేస్తుంది అడపాదడపా కూడా. అయినా సౌదీ అరేబియా కాస్త రిస్ట్రెయింట్ పాటిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలిషియా పైన అమెరికాతో కలిసి దాడులు జరపడంతో సౌదీ అరేబియా కూడా వెస్ట్ ఏషియా వార్లో మరింత క్రియాశీలకంగా ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటిదాకా అమెరికా దూకుడుకు కాస్తంత రెసిస్టెన్స్గా ఉన్న సౌదీ కూడా ఆ రెసిస్టెన్స్ విడనాడుతుందా అని. దీనికి తోడు సౌదీ అరేబియా ఇస్ ఎ సున్నీ కింగ్డమ్, అటాక్ చేసింది షియా మిలిషియా గ్రూపుల పైన. అందుకే ఇది సున్నీ షియా కాన్ఫ్లిక్ట్గా కూడా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. ఇక మరో ప్యారలల్గా మీకు నార్త్ యమన్లోని హూతీలకు సౌదీకి మధ్య చాలా ఏళ్ళుగా ఘర్షణ ఉంది. 2014లో నార్త్ యమన్లో హూతీలు అధికారంలోకి వచ్చారు. 2015 నుంచి సివిల్ వార్ నడుస్తుంది. సౌదీ బ్యాక్డ్ గ్రూపులు ఈ హూతీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఫైనల్గా 2022లో హూతీలతో సౌదీ అరేబియా అగ్రిమెంట్ చేసుకుంది. చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్తో కూడా నార్మలైజేషన్ డీల్ కుదుర్చుకుంది.
కానీ ఇటీవల అది కూడా బ్రేక్ అయి సౌదీ హూతీల మధ్య ఘర్షణ మొదలైంది. సో ఇటీవల హూతీలు సౌదీ అరేబియన్ ప్రధాన ఆయిల్ కంపెనీ ఆరామ్కోపై దాడి చేశారు. వెస్టర్న్ కోస్ట్ రెడ్ సీలో ఉన్న యాంబు ఎక్స్పోర్ట్ టెర్మినల్పై కూడా హూతీలు దాడి చేశారు. సౌదీకి హూతీలకు మధ్య ఘర్షణకు కారణాలు ఏంటి నేను ఇంకో వీడియోలో గతంలో వివరించాను. బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే హూతీల డెలిగేషన్ ఇరాన్లోని ఖమేనీ అంత్యక్రియలకు వచ్చి వెళ్తుంటే సౌదీ అరేబియా ఎయిర్ ఫోర్సు హూతీల విమానాశ్రయంపై హూతీల ఆధీనంలోని సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై అటాక్ చేసింది. ఆ విమానం దిగకుండా ఆ విమానం ఇంకో చోట దిగింది. దీనికి రిటాలియేషన్గా హూతీలు సౌదీ అరేబియాలోని అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే యమన్కు సరిహద్దులో ఉన్న ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేశారు. అప్పటి నుంచి సౌదీకి యమన్లోని హూతీలకు మధ్య ఘర్షణ నడుస్తుంది. ఈలోగా యమన్స్ ఇంకో అడుగు ముందుకేసి హూతీసు రెడ్ సీలో సౌదీ అరేబియా షిప్లను టార్గెట్ చేస్తున్నామని ప్రకటించారు. సౌదీ అరేబియా ఆయిల్ ట్రేడ్ పైన మేము బ్లాకేడ్ చేస్తామని ప్రకటించారు. సౌదీ అరేబియాకు రెండు వైపుల నుంచి ఆయిల్ ట్రేడ్ చేస్తుంది. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా, అది ఇరాన్ ఇప్పటికే అడ్డుపడుతోంది. ఇక రెడ్ సీ ద్వారా, రెడ్ సీ సౌదీ అరేబియా వెస్ట్రన్ పార్ట్లో ఉన్న యాంబు పోర్ట్ నుంచి రెడ్ సీ మీదుగా బాబెల్ మండెబ్ అని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లాంటి జలసంధి ఉంటుంది. దాని మీదుగా యూరప్ ఏషియాకు సౌదీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ బాబెల్ మండెబ్ దాన్ని హూతీలు ఆపగలిగే పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పటిదాకా సౌదీ అరేబియా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఆయిల్ ట్రేడ్ ఆగిపోతే ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్ లైన్ ద్వారా, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా వెస్ట్లో ఉన్న యాంబు పోర్టుకు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు హూతీలు రెడ్ సీలో కూడా సౌదీ ట్రేడ్ను ఆపుతామని ప్రకటించారు. గతంలో గాజాలో హమస్కు మద్దతుగా ఇజ్రాయిల్ మారణ హోమాన్ని నిరసిస్తూ కూడా హూతీలు ఇలాంటి దాడులే చేశారు. సో ఆల్రెడీ సౌదీ అరేబియా హూతీలు కూడా ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్లో ఒక కీలక ప్లేయర్. హూతీలతో ఘర్షణ దిగుతున్నారు. అలాగే ఇరాక్లోని పాపులర్ మొబిలైజేషన్తో ఘర్షణ దిగుతున్నారు. అంటే ఇరాన్కు చెందిన రెండు ప్రాక్సీ ఆర్గనైజేషన్స్తో సౌదీ అరేబియా ప్రత్యక్షంగా యుద్ధంలోకి ఎంటర్ అయింది. సో ఇది మొత్తం ఈ వార్ని కొత్త టర్న్ తీసుకునేటువంటి ప్రమాదం స్పష్టంగా కనబడుతోంది. ఇది ఇలాగే కొడితే మరింత రీజనల్ వార్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ప్రమాదం స్పష్టంగా పొంచి ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ ఇరాన్ షిప్ను కాస్పియన్ సీలో అటాక్ చేసింది. అది రష్యాకు డ్రోన్స్ తీసుకెళ్తుందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఇరాన్ దాన్ని ఖండిస్తూ ఇది కేవలం ఐరన్ కొంటున్నాం, మేము రష్యా నుంచి ఐరన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామన్నారు. ఉక్రెయిన్ చర్యల్ని ఖండిస్తూ యూరోప్ను కూడా ఇరాన్ హెచ్చరించింది. సో ఆల్రెడీ రష్యా ఇరాన్కి ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తోంది. రష్యన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తోనే ఇరాన్ గల్ఫ్ దేశాలను అమెరికన్ బేస్ అటాక్ చేస్తోందని యుక్రెయిన్ చెప్తోంది. అందువల్ల ఆల్రెడీ ఉక్రెయిన్ కూడా ఈ వార్లో ఎంటర్ అయి అది మరొక కొత్త డైమెన్షన్ కూడా తీసుకుంటుంది. అందువల్ల అమెరికా ఇరాన్ల మధ్య వార్ ఆగకముందే ఇరాన్ ప్రాక్సీస్ వర్సెస్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్గా ఈ వార్ టర్న్ తీసుకుంటుంది. ఆల్రెడీ ఇజ్రాయిల్ లెబనాన్లోని హిజ్బుల్లాల మధ్య ఘర్షణ చాలా కాలంగా ఉంది. సో ఈ వార్ ఆగడం ఇరాన్తో ఆగడం కాదు, ఇరాన్ ప్రాక్సీస్తో కూడా ఆగాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియా వర్సెస్ హూతీస్, సౌదీ అరేబియా వర్సెస్ ఇరాక్లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్, సౌదీకి మద్దతుగా అమెరికా, హూతీలకు షియా మిలిషియాలకు మద్దతుగా ఇరాన్ వస్తే ఈ వార్ ఏ రూపం సంతరించుకుంటుందన్నది ఆందోళన.